మరలా మందిరంలో తన సన్నిధిని ఆయుష్ ఆరోగ్యాలను ఇచ్చి మన మందిరానికి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం గురించి ప్రభు యొక్క మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. మరలా ప్రత్యేకంగా ఈ దినాన కూడా కొన్ని విషయాలను మనం విందాం. ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నాం. కానీ వినేవారంగా కాకుండా చెప్పబడిన మాటలను ఆచరించే వారంగా క్రైస్తవులు ఉన్నారు. ఎప్పుడైతే క్రైస్తవుడు ఆచరిస్తాడో నిజమైన క్రైస్తవుడుగా ఆశీర్వదించబడతాడు, పరలోక రాజ్యానికి వారసుడు వస్తాడు. కనుక ఈ దినాల్లో కూడా ప్రభు యొక్క మాటలు జాగ్రత్తగా విని ఆచరించేవారుగా ఉండాలని ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. శత్రువులను ప్రేమించుట. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి మాట. ఇది చాలా కష్టమైనటువంటి మాట. కాబట్టి ప్రతి ఒక్కరు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, వాక్యములో ఎన్నో విషయాలు చెప్పారు, అన్నింటినీ మన వరకే దేవుడు రాయించాడు. అన్ని విషయాలు మన మేలు వరకే దేవుడు రాయించాడు. మరి ఈ మాట కూడా దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, నీ జీవితంలో, నా జీవితంలో మనమందరము ప్రేమ కలిగి ఉండడానికి ఈ మాటలను దేవుడు రాయించాడు. మరి శత్రువులను ప్రేమించుట, శత్రువులను ప్రేమించే మనసు నిజంగా నీకు నాకు ఉన్నదా అని ప్రశ్నించుకుంటే చాలా మందిలో శత్రువులను ప్రేమించే గుణం మనుషులను చచ్చిపోయింది. మనం మందిరానికి వస్తున్నాం కదా, పాట పాడుతున్నాం కదా, కానుకలిస్తున్నాం కదా, దశమ భాగం ఇస్తున్నాం కదా. మనిషి ఇవన్నిటిని చేస్తాడు, కానీ తనకు ఎవరైనా శత్రువులు ఉంటే మాత్రం వారితో ఎప్పుడు కూడా మనిషి మాటలాడడు, పలకరించడు. ఇంకా అవసరమైతే వారి నాశనాన్ని కోరుకుంటాడు. అంటే మందిరానికి వచ్చే నీవు ఇలా కోరుకోవచ్చా? మందిరానికి వచ్చేటువంటి నీవు నీ పొరుగు వారి పట్ల శత్రుత్వము, ద్వేషము, కక్ష, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అందుకే మందిరానికి వచ్చినటువంటి మనందరిలో ఈ దినాన చెప్పే మాటలు ఒక విత్తనము వేసుకుని పురుడు పోసుకున్న మొక్కలుగా ఈ మాటలు మన హృదయాలు ఉండాలి. అందుకే ఈ మాటలు చాలా జాగ్రత్తగా విందాము. ఏదో పైకి మీరు వింటే అర్థం కావు. మనసు పెట్టి ఒక్కొక్క మాటను చక్కగా వింటూనే మీ హృదయానికి మాటలు ఎక్కుతారు. కొన్నింటిని మనం చూస్తే అర్థమవుతాయి, కానీ కొన్ని విషయాలు మనసు పెట్టి గ్రహిస్తేనే అర్థమవుతాయి. పోయినసారి చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు యాక్షన్ సాంగ్ చేశారు. చూస్తే అర్థమవుతుందా? బాగా వింటే అర్థమవుతుంది. మీరు చెప్పాలి, యాక్షన్ సాంగ్ చేసిన పిల్లల విషయంలో చూస్తే అర్థమవుతుందా? బాగా వింటే అర్థమవుతుంది. కానీ వాక్యం కంటే మనం యాక్షన్ సాంగ్కి ఎక్కువ సమయాన్ని ఇస్తాం, ఎక్కువసేపు కూడా కూర్చుంటాం, ఎక్కువసేపు కూడా మనం ఆ ప్రోగ్రామ్ని తెలియజేస్తాం. అంటే అది కళ్ళతో చూస్తేనే కొన్ని విషయాలు మనకు అలా అర్థమవుతుంటాయి. ఇంకేం జరుగుతుందో, ఏం వేశారు, ఏ పాటకి ఏం వేశారు, ఎవరు బాగా చేశారు, ఏ చిన్నాన్ని బాగా చేసిందని కళ్ళతో చూస్తుంటాం, చక్కగా అనిపిస్తుంది. వాక్యము కళ్ళకు కనిపిస్తుంది. అవును, బైబిల్ ఉన్న వారు కళ్ళకు అక్షరాలు చదువుకుంటారు, కానీ ఇవి బాగా వింటూ చదువుతూ మరలా జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ మాటలు మీకు అర్థమవుతుంది.
సీరియల్ కళ్ళతో చూడగానే అర్థమవుతుంటుంది. ఆమె కొడుతుంది, ఈమె తిరుగుతుంది, ఈమె వంటింట్లోకి వెళ్ళి అడుగుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఆ మొగుడు రేకులైనా, కుంకుమ రేకులైనా, డబ్బా రేకులైనా, ఆ రేకులైనా గంటే జరుగుతుంది. లాస్ట్ కథ కూడా అనుకుంటాను, లేదంటే ఆ మొగులైనా విడిపోవాలి. అవి చూసిన ఈ ఆడలు మళ్ళా ఇళ్ళల్లో కూడా అదే ప్రకారం ఫాలో అవుతున్నారు. అవి చూస్తాయి, నేర్చుకుంటారు, అర్థమవుతుంటాయి. మంచిని కొంతమంది చేస్తారు, చెడులు కూడా కొంతమందిని అనుసరించేవారు ఉన్నారు. కనుక వాక్యము బాగా మనసు పెట్టి చెవులతో హృదయంతో దీన్ని బాగా ధ్యానించినప్పుడు ఈ మాటలు అర్థమవుతాయి. అది ఈ దినాన కొద్ది నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని మరలా నేను ప్రేమపూర్వకంగా కోరుతుంటున్నా. మరి శత్రువులను ప్రేమించండి అన్న మాట చిన్న మాట కాదు ప్రేమైన సహోదరు. ఎక్కువగా మనకు ఇష్టమైన వాళ్ళతో మనం కలిసి కూర్చుంటాం, ఇష్టమైన వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటాం, ఇష్టమైన వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, ఇష్టమైన వారితో కలిసి ప్రయాణం చేస్తాం. ఇలా అందరూ చేస్తారు లోకం. దేవుని నమ్మిన వారు చేస్తారు, నమ్మని వారు కూడా చేస్తారు, ఇష్టమైన వారితో కలిసి ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నీకు ఇష్టం లేని వారితో కూడా నువ్వు మాట్లాడాలి. క్రైస్తవుడు అంటే గొప్పతనం ఎక్కడుంది అంటే, మందిరానికి వచ్చినటువంటి మనలో గొప్పతనం లేదు, మన శత్రువులను ప్రేమించినప్పుడు మనలో గొప్పతనం కనబడుతుంది. మనకి ఇష్టం లేని వారిని కలిసి మాట్లాడినప్పుడు ఆ గొప్పతనం లోకానికి చూపించిన వాడు. మనకి ఇష్టం లేని వారిని ఇంటికి పిలిచి ముద్దన్నం పెట్టి పలకరించి మాట్లాడితే ఆ గొప్పతనం అప్పుడు కనబడుతుంది. మందిరానికి అందరూ వస్తాం ప్రేమ దేవుడు. మందిరానికి వచ్చిన వారందరూ మంచివారు కాదు. వాక్యం అంటున్న మాట ఇప్పుడు జాగ్రత్తగా విని చేసిన వారు మంచివారు. ఇప్పుడు ఎవరైతే వింటారో, విన్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి చెప్పినట్టుగా ఎవరైతే చేస్తామో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు క్రైస్తవులు. అందుకే బైబిల్ మాటలు వినాలి. ఏమి చెప్పాడు ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ భాగాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. అందరు తీయాలి. బైబిల్ ఉన్న వాళ్ళు, నోట్ బుక్స్ ఉన్న వాళ్ళు రాసుకోవాలి. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన లేఖనాలను బట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా బైబిల్ నుంచి చదవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఏదైనా హైలైట్ కలర్స్ పెన్ ఉంటే కూడా వాటిని అండర్లైన్ చేసుకునండి. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, బాగా వినాలి. వింటున్న మీ అందరితో అమ్మ దిగులో వినాలి. వచ్చిన వాళ్ళు చూడాక నన్ను చూడండి, లేదా వాక్యం వినండి. వాక్యాన్ని వినండి, నన్ను కూడా చూడాల్సిన అవసరం లేదు. వాక్యం వింటే సరిపోదు, అది గొప్పది. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, మీ అందరితో వాక్యం మాట్లాడుతుంది. మీ అందరితో మాట్లాడేది నేనే, కానీ ఆ మాటలు దేవుని మాటలు కనుక మనందరితో దేవుడే మాట్లాడేసినటువంటి మాట. మీ అందరితో ఆయన చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరు? మీ శత్రువులను ప్రేమించుడి. మరి శత్రువులు మనకున్నారా? శత్రువులు ఎవరైనా? ఆ మాట అర్థం కాదు, కానీ మీరున్నారు. మీ ఊళ్ళో ఉన్న వారందరితో, లేదంటే మన కాలనీలో ఉన్న వారందరితో ప్రేమగా మాట్లాడతారు. అన్ని కుటుంబాలు అందరితో మాట్లాడతారు. అంటే ఎందుకు మాట్లాడమంటే మన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు మాకు శత్రువులు, వాళ్ళు మాకు శత్రువులు. వారితో మేము మాట్లాడకూడదు, వారితో కలిసి ఉండకూడదు, వారితో కలిసి భోజనం చేయకూడదు. వాళ్ళు ఎంత మీ వారైనా కావచ్చు, వారితో మేము మాత్రం మాట్లాడు. మరి మిగతా వారందరితో మాట్లాడతావా? అందరితో మాట్లాడతాడు, కానీ ఒక్కరితో మాత్రం మాట్లాడు. అతడే ఎవరంటే అతని శత్రువుగా భావించుకున్నాడు.
కానీ వాక్యం అంటుంది నువ్వు అందరితో మాట్లాడడం కాదు, మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడమని, ఎవరిని ప్రేమించమన్నది, ఎవరిని ప్రేమించమన్నది, శత్రువులని ప్రేమించమన్నది. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక ఇంట్లో అన్నదమ్ములు శత్రువులుగా మారిపోయారు. ఒక ఇంటి అన్నదమ్ములు, ఒక తల్లి పాలు తాగిన అన్నదమ్ములు, ఓ తల్లి పాలు తాగిన అక్క చెల్లెలు, ఒక దగ్గర ఆడుకున్న వాళ్ళు, ఓ మనసాన కూర్చున్న వాళ్ళు, ఓ చెట్టు మీద ఆడుకున్న వాళ్ళు, అన్నదమ్ములు శత్రువులుగా మారిపోయారు. అన్నదమ్ములే కాదు, ఇరుగు పొరుగు వారిని కూడా శత్రువులు చేసుకున్నాడు మనిషి. ఇంటి పక్కల వాడిని, ఇంటి ముందర వాడిని, ఇంటి వెనకాల వాడిని, పొలం పక్కన ఉన్న వాడిని, పొలం గట్ల దగ్గర ఉన్న వారిని కూడా మనిషి రోజు శత్రువులుగా చేసుకున్నాడు. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు మందిరానికి వచ్చి కాంతి ఇచ్చినంత మాత్రం నువ్వు గొప్పవాడు కాదు, మందిరం మొత్తం నీవే కట్టించిన నువ్వు గొప్పవాడివి కావు, ఒక సేవకుడు పోషించినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కావు. కానీ వాక్యం అన్న మాట నా నోట వచ్చిన మాట కాదు, ఇది దేవుని నోట వచ్చిన మాట. ఆ మాట ఏమిటంటే నీకు ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ సంఘంలో, ఈ ఊరిలో, నీ కుటుంబంలో ఒక్క శత్రువు కూడా నీకు ఉండకూడదు, ఒక్క శత్రువు కూడా ఉండకూడదు. శత్రువు ఉండకూడదంటే శత్రువు నువ్వు మిత్రుడుగా చేసుకోవాలి, ఆ మిత్రుడిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించినప్పుడే మిత్రుడుగా మారుతాడు, శత్రువుగా నీకు ఉండడు. వాక్యం ఇంత కఠినమైనది, ఏదో వింటున్నాము కానీ ఈ మాటను మీరు బయటికి వెళ్ళి ఆచరించి కొట్లాడిన వాటితో కలిసి ఒక్కసారి ఎదురుగా నిలబడి చేతులు జోడించుకొని వందనాలు. ఎన్ని సంవత్సరాలైనా మనం మాట్లాడుకోక, పేరుకి అన్నదమ్ములని, పేరుకి ఒక ఊరి వాళ్ళని, పేరుకి ఒక దగ్గర పుట్టిన వాళ్ళని, ఒక తల్లికి జన్మించిన వాళ్ళని, ఈరోజు మనలోనే ప్రేమ లేదు. మరి లోకానికి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పాలి? వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఇవన్నీ ఒక భాగం, మందిరానికి రావడం, కానుకలు ఇవ్వడం, పాటలు పాడడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ ఒక భాగం. ఇది ఒక పరీక్ష. ఇందులో పాస్ అయిన వారు రెండవ పరీక్షలో పాస్ కావాలి. ఆ రెండవ పరీక్ష ఏమిటంటే నీ శత్రువుని నీవు ప్రేమించు వారికి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించిన వారికి మేలు చేయాలి. అంటే ద్వేషించడం అంటే తిరగారు కదా మిమ్మల్ని, ఏ పనికిరాడా నేను కాదు, ఎవరైనా మీరు అందులో అనుకుంటారు కదా, అలాంటి వారిని కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలట, ఏం చేయాలట, మేలే చేయాలట. కానీ మనం ఏం చేస్తామో ఏం చేస్తామో మనకు తెలుసు. ఒకడు తిట్టాడంట, వీడు తిడుతున్నాడు, ఇది ఏం చేయాలని చెప్పి ఇంకోటి ఏం చేశాడంటే బ్రేక్ లైన్ తీసేసాడు. ఏం చేసినాడు, బ్రేక్ బైక్కి బ్రేక్ వేస్తాడు కదా, తిట్టినందుకు వాడు బ్రేక్లు ఫెయిల్ చేశాడు, బ్రేక్లు తీసేసాడు. బండి మీద వెళ్తున్నాడు, బ్రేక్లు ఫెయిల్ అయ్యి కింద పడ్డాడు, దెబ్బలు తాకాయి. ఇంటికి వచ్చాక ఇంటి పక్కన వాడు అన్నాడు, నువ్వు నాకు రోజు తిరుగుతున్నావు, అందుకే నీ బ్రేక్లు. ఇదేం కాదు, వాక్యం అంటుంది. ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళిద్దరు క్రైస్తవులే. చర్చికి వచ్చేవాళ్ళు, రొట్టెలో చేయి వేసేవాళ్ళు, రసపాత్రలో చేయి వేసేవాళ్ళు, మళ్ళా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మాటలు పాడేవాళ్ళు. కానీ మనుషులు ఈరోజు ఏమీ లేదంటే ప్రేమ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి అన్నిటి విషయంలో బాగా చక్కగా నటిస్తాడు, కానీ మనిషి లోపల లేనిది ఏదంటే ప్రేమ. అందుకే వాక్యం అంటుంది, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని, మిమ్మల్ని శపించే వారిని. అస్తమానం ఉదయం లేవగానే పక్షాలు పెడుతున్నారు కొందరు ఇంటి పక్కన, కోడి మీద కుక్కలు. ఈ కర్ర కోడి ఇక్కడ వచ్చిందంటే ఒక పక్కన కర్ర ఉండదు కాబట్టి ఆమె తిట్టలేక కొట్టలేక ఈ కర్ర కోడి ఎప్పుడు మా ఇంటికే వస్తుంది, మా ఇంటి మళ్ళీ చూస్తుంది. కోళ్ళ మీద, కుక్కల మీద, పిల్లుల మీద పెట్టి తిట్టే మహానుభావాలు కూడా మన సంఘంలో లేనని నేను అనుకుంటున్నాను. ఉన్నారా? ఉన్న వాళ్ళకి
దేవుడు జీవించి ఆశీర్వదించున్నాడు. అంటే మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మనుషులను తిట్టడం, అసూయపడడం, ఈర్ష, ద్వేషం. కానీ వాక్యం ఎంత చక్కగా చెప్పిందంటే మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన. కొందరు ప్రార్థనలో చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రార్థనే కాదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. అక్కడ చేయవచ్చేమో కానీ ఆ ప్రార్థన మాత్రం దేవుడు చచ్చేవాడిని బ్రతికించడానికి వచ్చిన ఆయన మనుషులు ఎందుకు నమ్ముతాడు? మనం ఏదో యాక్సిడెంట్ అయితే మనకు బాగా జరిగింది, నన్ను అన్నాడు, అందుకే అడవి కింద పడ్డాడు మనం అనుకుంటున్నాం, కానీ అది కానీ చదవండి. కింద వచ్చిన ఇందాక చదివిన మాట మళ్ళీ చదువుకున్నాం. మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మాటలతోనో కొట్టడమో తిట్టడమో ఏమైనా చుట్టుకోవడం మాటలు అని మిమ్మల్ని వేధించే వారి కొరకు కూడా ప్రార్థించాలి. మన వారి కొరకి మనం ప్రార్థించడం కాదు, మనకు ఇష్టమైన వారి కొరకి మనం ప్రార్థించడం కాదు, మనకి ఇష్టమైన వారి కొరకి మనం మేలు చేయడం కాదు. శత్రువులను ప్రేమించాలి, మనం తిట్టిన వారికి మనం మేలు చేయాలి, మనల్ని బాధ పెట్టిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ మాటలన్నీ మనం విన్నాము కదా, ఈ మాటలన్నీ మనం విన్నాము కదా. విని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నీకు అందరూ లోకంలో మిత్రులుగానే కనిపించాలి, శత్రువులు ఇంకెవ్వరు కనిపించకూడదు. ఎందుకంటే వాక్యం విన్న తర్వాత నువ్వు వెళ్ళి చేయవలసింది ఏంటంటే, నీకు ఒకవేళ శత్రువు ఉంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే వెంటనే వందనాలు చెప్పి మాట్లాడాలి. ఏ మాటలు ప్రారంభించాలి. మరి ఇంటికి కలిసి భోజనం చేయక ఎన్ని రోజులైంది, మనం కలిసి మాట్లాడుకోక ఎన్ని రోజులైంది. ఒక ఊరికి వెళ్ళాను, బర్త్డే జరిగింది. ఆ బర్త్డేలో నన్ను స్పీకర్గా పాస్టర్గా పిలిచారు. అందరూ రాండి, మీ అన్నదమ్ములు, మీ అమ్మగారు, మీ నాన్నగారు అంటే అప్పుడు అన్నాడు, ఆ బర్త్డే జరుపుకుంటున్న పిల్లవాడిని తండ్రి ఊరందరినీ పిలిచాను సార్, మా అన్నను మాత్రం నేను పిలవను అంటున్నాను. మరి మీ అన్న కదా, మీ అన్న దగ్గర ఆడుకున్నావు కదా, ఇద్దరు కలిసి బ్రతికారు కదా, ఇద్దరు చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోయారు. వాక్యము శత్రువుని ప్రేమించమంటుంది, అన్నని ద్వేషించుకుంటున్నావు. ఇలాంటి బర్త్డేలు వందలు చేసుకున్న మన జీవితంలో లాభం లేదు. ఊరందరికీ నువ్వు అన్నం పెట్టావు, ఒక్క మీ అన్నకు పిడికి ముద్ద పెట్టడానికి బాధ్యత బరువైంది. ఇంకో ఊర్లో అమ్మ నాన్నను విలువలేదు. ఎందుకు అమ్మ విలువలేదు, నాన్న విలువలేదు? ఏం చేశారా? నీకు చేసినటువంటి నష్టమేమిటో చెప్పు బ్రదర్. ఓ సేవకుడిగా నేను మాట్లాడాలి, వైద్యం చేసే వైద్యుడిగా ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిచేయాలి, నా బాధ్యత. నేను వెళ్ళిన తర్వాత నువ్వు తిట్టుకున్నా కొట్టుకున్నా నేను సరిచేసే వాళ్ళకి ఎవరు లేదు, ఏమైనా ఒకసారి చెప్పు బ్రదర్ అనగానే, లేదు బ్రదర్ మాకు కొన్ని పడరాని మాటలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వద్దు బ్రదర్, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఆ రోజు నిన్ను కనడానికి బ్రతికించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు మీ అమ్మగా మీ నాన్నగా. ఒకసారి వాళ్ళ స్థానంలోకి వెళ్ళి ఊరికి వెళ్తుందే ఒడిలో పెట్టుకొని మరల చెట్టుని ఊయలేసి నేను ఊగింది కదా. ఏ కాకులో గద్దలో వచ్చి ఏ పాములో వచ్చి నీ దగ్గర చుట్టుముట్టగానే మళ్ళా కూలి పనులు చేసుకుంటూ ఆ పొలంలో వంగి మళ్ళా చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళా పిల్లవాడు పడ్డాడని మళ్ళీ వెళ్ళి పొలంలో పని చేసేది అలా మర్చిపోయావు. వేసిన నాట్లు పోసిన కోతలు మర్చిపోయావా? ముఖం మీద మాట్లాడి తిట్టేసరికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్దాం, మా అమ్మ దగ్గరికి వెళ్దాం, మా నాన్నతో కలిసి ప్రార్థించండి. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దూరం ఉన్న కొడుకును చూసి, అయ్యా నీ వల్లనే అయ్యా మా కొడుకు చూచారు, చాలా చాలా సంతోషపడ్డాడు. ఎవరి ఇంటి పక్కన వాడు శత్రువు అయ్యాడేమో కానీ ఇంట్లో ఉన్న వాడు నీకు శత్రువు లేదు. తల్లి గర్భాన్ని పుట్టిన వాడు మనకి ఎందుకు చెప్పు? వాక్యము మనకు నేర్పిస్తున్న మాటలు ఏమిటంటే, ఈ రోజు నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మనకు
శత్రువులుగా ఉండకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఉండరు. అప్పుడు మనకు చెప్తుంటారు కొన్ని దేశాలు ఒక్కొక్క దేశానికి శత్రుత్వం కలిగి ఉంటారు. భూభాగాన్ని బట్టు, సరిహద్దులను బట్టు శత్రువులుగా మారిపోతారు, ఆ యుద్ధం చేసే విధానాన్ని బట్టు. కానీ మనకేంటంటే యుద్ధాలు, సంఘంలో మనకేంటి గొడవ, కుటుంబంలో మనకేంటి గొడవ. వాక్యం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే నువ్వు అందరినీ ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చివరి మాట నేను 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము. మనము ఒకరికొకరం. వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడాలి ప్రేమిడ దేవుని బిడ్డలారా. మనము ఒకరికొకరం ప్రేమ కలిగి ఉండాలి. మనం మనుషులను, జంతువులను కాదు. ఓ మూలమృగం వచ్చిందంటే దాని చూసి అందరూ పారిపోతారు కదా. ఓ మనిషిని చూసి మనిషి పారిపోతున్నాడు, మనిషిని చూసి మనిషి తప్పించుకుంటున్నాడేంటి. మనము ఒకరికొకరు ప్రేమితుము. సంఘానికి వచ్చిన మనందరిలో ప్రేమ ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ ప్రేమ ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు. ఇది వచ్చిన రాయబడ్డది, ఆయన ప్రేమ స్వరూపుడు. చదవండి. ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని వాడు అసలు దేవుడే తెలియదన్న వాడు. కనుక ప్రియ సహోదరుడా, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి రావచ్చు, కానీ నీ లోపల ప్రేమ లేకపోతే నువ్వు పరలోకానికి. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరిలో మన కుటుంబంలో మన సంఘంలో, మన గ్రామంలో మనకు శత్రువులుగా ఉండకూడదు ప్రేమ దేవుడు. ఎందుకంటే వాక్యమే చెప్పింది, నిన్ను కొట్టే వారి కొరకు ప్రార్థించమన్నది, తిట్టే వారి కొరకు ప్రార్థించమన్నది, నిన్ను బాధపరిచే వారి కొరకు ప్రార్థించమన్నది. నీకు ఇష్టం లేకపోయిన వారికి మేలు చేయమంటుంది, కీడు మాత్రం నువ్వు చేయవద్దు. యేసేపు జీవితంలో అదే జరిగింది కదా. 11 మంది అన్నలందరూ ఒకవైపు నిలబడ్డారు. యేసేపు ఒక్కడు ఒకవైపు నిలబడ్డారు. వారి అన్నదమ్ములంతా ఒకవైపు ఉన్నారు, యేసేపు ఒక్కడు ఒకవైపు ఉన్నారు. యేసేపు రాగానే అన్నా వీళ్ళని చంపేద్దామన్నా అని మిగతా వాళ్ళు మాట్లాడారు. మరి వద్దురా వీళ్ళు చంపకూడదు, మనవాడి. మరి ఏం చేద్దాం? ఈ గుంతలో తోసివేద్దాం. అందరూ కలిసి గుంతలో తోసేశారు. తోసింది ఎవరు కాదు, అన్నలే తోశారు. మరి గుంతలో వద్దురా చచ్చిపోతారు. మన అన్నలందరూ కలిసారు. వెండి నారాయణుడు అమ్మేశారు. యేసేపుని అమ్మేశారు. అందరూ కలిసి అమ్మేశారు. ఎక్కడో ఐగుప్తు దగ్గర, ఫరో దగ్గర ఓ పనివాడిగా గుమస్తాగా ఉండిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నలకు అందరికీ కరువు వచ్చింది. అన్నం లేక ఆకలితో అలమటించారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. అయ్యా మా దేశంలో కరువు వచ్చింది, మా నాన్న ముసలివాడిగా మారిపోయాడు. మా పశువులకు, మా ఒడ్డలకు, మా ఇద్దరులకు, మా గొర్రెలకు ఆహారం లేదు, గడ్డి లేదు. మా దగ్గర డబ్బు ఉంది, కానీ మా పశువులకు మాకు ఆహారం లేదు. మీ దగ్గర ఉన్న గడ్డి మాకు ఇవ్వండి. వచ్చిన వారు ఎవరు వచ్చారంట చూడండి. 11 మంది వచ్చారంట. వెళ్ళి చూడగానే యేసేపు వెళ్ళి చూశారు. అయ్యో మా అన్నలు వచ్చారే, ఓ దగ్గర మేము ఆడుకున్నాము కదా, ఓ దగ్గర పడుకున్నాము కదా. వచ్చింది మా అన్నలకు అన్నం లేదంట కదా, వచ్చిన మా అన్నలకు మా వదినలకు భోజనం లేదంట కదా. పిల్లలు ఆకలితో ఎక్కడ అర్పటిస్తున్నారని వెంటనే యేసేపు అందరినీ పిలుచుకున్నాడు. అలా రండి, ఇదిగో ఇక్కడ కూర్చోండి, అన్నా మీరంతా కూర్చోండి. చెప్పాడు, రాజు చెప్పాడు, వచ్చింది ఎవరో తెలుసా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? మా అన్నలు గుండె కట్టుకొని వెంటనే కంచం నిండా అన్నం పెట్టి ఆ గోని సంచులో డబ్బు పెట్టి మీ పశువులకు, మీ వంటలకు అన్నిటికీ తీసుకెళ్ళలేదు. ఈ ప్రేమ మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో ప్రేమ రాకపోతే ఇంకా చెప్పండి.
ఈ ప్రేమ మాటలు విన్నప్పుడు మనం మారకపోతే, మనం కఠినంగా ఉంటే ఇంకెన్ని మాటలు వింటావు, ఎన్నిసార్లు వాక్యం చెప్పాలి, ఎన్నిసార్లు నువ్వు మొండి బాధలు చెప్పాలి. అన్నలందరూ తోసివేసిన యోసేపు మాత్రం తన కుటుంబం మీద కక్ష పెంచుకోడు. ఆ రోజు నన్ను తోసివేశారు, నన్ను అమ్మివేశారు, ఈ రోజు మీకు బాగా జరిగింది, అన్నం లేక అవమటించాలి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటని ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. వచ్చిన వారు కష్టాలలో ఉన్నారు, వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టాడు, ఎవడన్నా డబ్బులు పెట్టాడు, మళ్ళా ఇంటికి పంపించాలి. ఈ మాటలు వింటున్నప్పుడు కలగని హృదయాలు ఉంటాయని చెప్పాడు. ఈ వాక్యం విన్న మనం నిజంగా మన సంఘంలో మన గ్రామంలో ఎవరు కష్టంతో ఉన్నా, ఎవరు ఆకలితో ఉన్నా, ఎవరు ఇబ్బందులు ఉన్నా, మనకున్న దాంట్లో ఓట్లు లక్షలు మన దగ్గర ఉండకపోవచ్చు, ఉన్న 10 రూపాయలు 1 రూపాయి మన చుట్టూ ఆకలితో ఉన్న వారికి ఉన్న రూపాయలు ఓ 10 పైసలంత బాగుంది, ఎంతో కొంత వాడి చెంది నేను కష్టాలు ఉన్నప్పుడు వారు ఆదుకున్నారని చెప్పుకుంటాడు. వాడు చెప్పకపోయినా దేవుడు నీ కష్టాన్ని చూస్తాడు, నిన్ను చూసి నీకు ఆశీర్వాదాలను అందిస్తాడు. శత్రువులను ప్రేమించడంటే అందరినీ శత్రువులుగా చేసుకుంటున్నారు, మనుషులను ప్రేమించలేకపోతున్నారు. కనుక వాక్యం ఉంటున్న ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, దేవుడే మన అందరితో ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నీ లోపల ఇంత క్రూరత్వం, మొండి హృదయం, కఠినత్వం ఎప్పుడు ఉండకూడదు. మన చుట్టూన్న వారిని మనం ప్రేమించాలి. తల్లితో మాటలు లేని వారు కాదు, తండ్రితో మాటలు లేని వారు, అన్నలతో మాటలు లేని వారు కాదు, చెల్లెలతో మాటలు లేని వారు, సంఘంతో సమాధానం లేని వారు కాదు, గ్రామంలో సంతోషం లేని వారు. కనుక వాక్యం అంటుంది, మీ శత్రువులను మీరు ప్రేమించండి. యేసు జీవితంలో ఎంత ప్రేమను చూపించారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన జీవితంలో కూడా ప్రేమను చూపించారు కదా. తన జీవితంలో కొడుతున్న వారిని, తిరుగుతున్న వారిని, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, వీపు మీద కొరడాలతో కొట్టిన వారిని, నవ్విన వారిని, ఎగిరించిన వారిని, ఎగతాళి చేసిన వారిని, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు. మరి ఆ యేసునే కావాలన్నాము, యేసుని వీళ్ళంతా ఎవరనుకున్నారు, యేసునే కదా. మరి ఆ యేసుని నమ్ముకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డారు. మరణ శత్రుత్వం ఏమిటి, మరణ కోపం ఏమిటి, మరణ అసూయ ఏమిటి, ద్వేషం ఏమిటి చెప్పండి. ఆయన వాక్యం మనల్ని మారుస్తుంది. ప్రేమ దేవుని పెట్టారు. ఓ డాక్టర్ ఇచ్చే మందు మనిషిని ఆరోగ్యవంతులుగా చేసింది, మరి దేవుడు చెప్పే మాట నీ మనసును మార్చలేదా? నువ్వు శ్రద్ధ పెట్టి నీ మనసును మార్చుతుంది. నువ్వు కడగబడతావు, పరిశుద్ధులుగా మారుతావు. మన గుండెల్లో ఉన్న భారం అంతా తీసివేసుకుని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఏ మాటలు విన్నా మనం వెళ్ళి చేయవలసింది ఏమిటంటే శత్రువులను మనం ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో ఉంటే పరలోకానికి వెళతాడు. ప్రేమ లేని వాడు పరలోకానికి వెళ్ళాడు. కనుక సహోదరుడు, నీవు ఈ మాటలు విన్న మన జీవితాల్లో ప్రేమను పొందుకొని కఠినంగా ఉండకుండా, చెడవారంగా మనం ఉండకుండా, ప్రేమ మన చుట్టూ వారిని ప్రేమించి పరలోకానికి వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు రాలిపోతామో తెలియదు. రాళ్ళ ముందే బ్రతుకున్నప్పుడే, ఊపిరున్నప్పుడే, గుండె చదువు అందరితో కలిసి, అందరితో మాట్లాడి ఓ మంచి పేరు మనం సంపాదించు. సుగంధ తైలం కంటే మంచి పేరు. ఆ పేరు ఎప్పుడు వస్తుందండి? నువ్వు క్రీస్తులో కడగబడాలి, బాప్తిసం తీసుకోవాలి, మారుమనసు పొందాలి. మంచివాడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, ప్రేమ కలిగిన వాడుగా, నీతిమంతుడుగా, అన్యాయం లేనివాడుగా, అబద్ధం లేనివాడుగా, పాపం లేనివాడుగా నువ్వు నిలబడితే ఆ మంచి పేరు నీకు పరలోకానికి నడిపిస్తుంది. నాకు ప్రియ సహోదరులు, నా మాటల ప్రకారం బతుకుతారని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆకారం తండ్రి, ఏదో విని వెళ్ళిపోయే వారంగా కాకుండా వాక్యం విని వాటి ప్రకారం నడిచే వాక్యం అందరికీ మీరు దయచేయమని కోరుకుంటున్నాను. నిజంగా తండ్రి, శత్రువులను ప్రేమించమన్నా, బాధించే వారి వరకు ప్రార్థించమన్నా ప్రభా, మరి
మేలు చేయడానికి మీరు సెలవించారు. ఇన్ని మాటలు విన్నా నేను ప్రభావ వెళ్ళిపోతే తండ్రి, ఆచరించకుండా వెళితే చెప్పిన మాటలు విన్న మాటలు ప్రయోజనం లేదు ప్రభావ. వాక్యానుసారంగా బ్రతికే కృపా భాగ్యం ప్రతి వారికి మీరు దయచేయండి. ముందు జరుగుతున్న కార్యక్రమంతో మీరు మాకు తోడుగా ఉంటారు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.